నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, కాసేపు మన ఆంధ్ర, మన తెలంగాణ రాజకీయాలు కాకుండా కాస్త అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, అక్కడ కూడా మన తెలుగు వాళ్ళకి ఎక్కువగా రిలేటెడ్గా ఉన్నటువంటి సబ్జెక్టు అమెరికా ఎన్నికలు. అమెరికా ఎన్నికల్లో ఇప్పుడు ట్రంప్ గెలిస్తే బెటరా, లేదంటే కమలా హ్యారిస్ గెలిస్తే బెటరా, రిపబ్లికన్లా డెమోక్రట్లా అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. సో ఆ గెలుపోవటముల మీద కూడా చాలామంది తెలుగు వాళ్ళ తలరాతలు మారిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు కదా. ఏంటి మీ విశ్లేషణ ఏంటి? అంటే ఈ మధ్యకాలంలో మన తెలుగు కమ్యూనిటీ, ప్రధానంగా ఒక తెలుగు కమ్యూనిటీ అని కాదు, మన ఇండియన్ కమ్యూనిటీ ఫేస్ చేస్తున్న ఒక అక్యుములేటెడ్ సమస్య ఇది. ఇదేంటి అంటే, మన భారతీయులు అమెరికాకి వలసెళ్ళే ప్రాసెస్లో చాలామంది చదువు నిమిత్తం అమెరికాకి వెళ్ళి వాళ్ళు అక్కడే మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని, కొంతమంది గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్తారు. కొంచెం స్తోమత వాళ్ళు +2 తర్వాతే గ్రాడ్యుయేషన్ కోసం పంపిస్తారు. చాలామంది ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాస్టర్స్ కోసం వెళ్తారు. వెళ్ళి అక్కడ మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని అక్కడే ఉద్యోగం దక్కించుకొని, ఆ ఉద్యోగం దక్కిన తర్వాత పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడి, అక్కడ పుట్టే పిల్లలు ఆ గడ్డ మీద పుట్టిన తర్వాత వాళ్ళు డిఫాల్ట్గా సిటిజన్స్ అయిపోతారు. సో పిల్లల తల్లిదండ్రులకి సిటిజన్షిప్ వచ్చినా రాకున్నా పిల్లలకి అక్కడ బై బర్త్ సిటిజన్షిప్, అమెరికన్ పౌరసత్వం దక్కుతుంది. ఇదొక పరిస్థితి. కొంతమంది ఉద్యోగ నిమిత్తం వెళ్తారు ఇక్కడి నుంచి. ఆ వెళ్ళే ప్రాసెస్లో ఏమవుతుందంటే, అప్పటికే వాళ్ళకి ఇక్కడ పెళ్ళయ్యి పిల్లలు ఉన్న పరిస్థితుల్లో భార్యాభర్తలు ఇద్దరితో పాటు పిల్లలు కూడా అమెరికా వెళ్ళిపోతారు. సహజంగా మనకి ఇక్కడి నుంచి వలసెళ్ళే వాళ్ళు యంగర్ కపులే ఎక్కువ మంది ఉంటారు. దాంతో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే, సహజంగా వీళ్ళు ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్తున్నప్పుడు వీళ్ళకి H1 వీసా ఉంటుంది. దాని నుంచి గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవటానికంటే, శాశ్వతంగా అక్కడ స్థిర నివాసం ఉండటానికి ఆ గ్రీన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఒక 6 సంవత్సరాల పాటు వీళ్ళు అక్కడ కొనసాగిన తర్వాత గ్రీన్ కార్డు ప్రాసెస్ బిగిన్ అవుద్దని నేను విన్నా. ఎందుకంటే ఇప్పుడు మా తమ్ముడు, మా బావమరిది, నా ఫస్ట్ కజిన్స్, మా కుటుంబంలోనే ఒక మామూలుగా ఒక రైల్వే కంపార్ట్మెంట్కి జరిపే అంతమంది ఉన్నారు అమెరికాలో. ఇప్పుడు నేను కాలేజీ రోజుల్లో, నా స్కూల్ డేస్లో నాతో పాటు చదువుకున్న వాళ్ళు, మా గ్రామస్తులు ఇట్లా పెట్టుకుంటే ఒక పెద్ద ట్రైన్కే సరిపోయేంత మంది ఉంటారు. ఇవాళ ప్రతి కుటుంబానికి సంబంధ బాంధవ్యాలు అమెరికాతో ఏర్పడ్డాయి కాబట్టి మనం వాళ్ళ నుంచి వింటున్న సమాచారం వరకు నేను చెప్పిన వీళ్ళందరూ అక్కడ గ్రీన్ కార్డు, కొంతమంది సిటిజన్షిప్ కూడా తీసేసుకున్నాళ్ళు. మా బ్రదర్లో అయితే 1995లో వెళ్ళాడు. తను స్టూడెంట్ వీసా మీద వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. పిల్లలు అక్కడే పుట్టి పెరిగారు. మా తమ్ముడు కూడా 24 ఇయర్స్ అవుతుంది. వీళ్ళందరికీ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న సమస్యను దాటేశారు వాళ్ళు. ఓకే. అయితే ఇప్పుడు ప్రధానంగా ఎదురవుతున్న సమస్య ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటున్న యాస్పిరెంట్స్ లక్షల మంది అయిపోయి అక్కడ వెయిటింగ్ లిస్ట్ మెయింటైన్ అవుతూ ఉంది. ఆ వెయిటింగ్ లిస్టు ఒక్కొక్కసారి సంవత్సరాల తరబడి కొనసాగుతూ ఉంటుంది ఆ పర్సుయేషన్కి. అంటే ఆ సీనియారిటీ బేసిస్లో నీ టర్న్ వచ్చినప్పుడు నీకు గ్రీన్ కార్డు దొరుకుతుంది. ఈలోపు అక్కడ సర్వైవ్ అయ్యి తీరాల్సిన అవసరం, ఒకవేళ ఇప్పుడు నీ జాబ్ తీసేశారు, ఉన్న H1 పోద్ది. మళ్ళీ ఇమ్మీడియట్గా దానికి ఆ గ్రేస్ పీరియడ్ లోపు మళ్ళీ జాబ్ దక్కించుకొని మళ్ళీ అది ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండగలగాలి. స్టేయింగ్ కెపాసిటీ ఉండాలి, జాబ్ దక్కించుకుంటూ ఉండాలి. ఇటువంటి ఈ స్ట్రగుల్ ఎదుర్కొంటా ఆ గ్రీన్ కార్డు ఎప్పుడు దక్కుతుందని చకోర పక్షులాగా ఎదురు చూస్తూ ఉంటున్నారు. అయితే ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనం ఎజెండా ఏంటి అంటే, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది, ఒక 3-4 సంవత్సరాల వయసులో ఇక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వెళ్ళారు. వీళ్ళకి అక్కడ 21 సంవత్సరాలు నిండే వరకు తల్లిదండ్రుల మీద వీళ్ళని డిపెండెంట్స్గా పరిగణలోకి తీసుకుంటారు. ఈ లోపుగా కుటుంబం మొత్తానికి గ్రీన్ కార్డు దక్కితే వెల్ అండ్ గుడ్. ఓకే. వీళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉండగా ఈ పిల్లలుగా కనుక 21 సంవత్సరాలు నిండితే ఇంకా వీళ్ళని తల్లిదండ్రుల మీద డిపెండెంట్గా పరిగణించరు. ఫ్యామిలీ నుంచి వీళ్ళు డిటాచ్ అయిపోతారు. ఓకే.
వీళ్ళు అప్పటికి అక్కడ చదువు చదువుకుంటా ఉండుంటే వీళ్ళకి స్టూడెంట్ వీసా ఇస్తారు. ఓకే. అంతేగాని ఇక అప్పటి వరకు తల్లిదండ్రుల మీద ఉన్న డిపెండెంట్ వీసా కింద పరిగణలోకి తీసుకోరు. వీళ్ళకి ఇండివిజువల్గా స్టూడెంట్ వీసా అంటే చదువు మధ్యలో ఆపేసి మీ దేశానికి వెళ్ళిపో అని చెప్పని పంపిరు. ఓకే. ఆ చదువు కొనసాగించుకోవడానికి వాళ్ళకి స్టూడెంట్ వీసా ఇస్తారు. చదువు పూర్తయ్యి మళ్ళీ తను జాబ్ తెచ్చుకొని తనకి H1 దక్కించుకొని తను సొంతంగా మళ్ళీ గ్రీన్ కార్డుకి ప్రాసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఓకే. అంతేగాని నా తల్లిదండ్రికి దక్కింది కాబట్టి అని చెప్పని పరిగణలోకి తీసుకోవడానికి 21 సంవత్సరాలు దాటేస్తే తల్లిదండ్రికి ఉన్న ప్రివిలేజ్ ఇతనికి వర్తించదు. ఓకే. అందువల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆ 21 సంవత్సరాలు నిండక ముందు తల్లిదండ్రితో పాటుగా ఇతనికి కూడా గ్రీన్ కార్డు వస్తేనేమో వెల్ అండ్ గుడ్, ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా అక్కడ కొనసాగవచ్చు. లేదు అని అంటే ఈ విధమైన సమస్య ఎదురవుతుంది. మనకి ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఏంటి అంటే ఇటువంటి వాళ్ళని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటారు. అంటే ఇటువంటి 21 సంవత్సరాలు దాటి ఈ సమస్య ఎదురవుతున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అక్కడ చదువు పూర్తయిపోయి ఇమ్మీడియట్గా జాబు దక్కక అంటే స్టూడెంట్ వీసా దాటేసిన తర్వాత నీకు జాబు సెర్చ్ చేసుకోవడానికి కూడా ఒక గ్రేస్ పీరియడ్ సర్టెన్ పీరియడ్ వరకు అలో చేస్తారు. ఓకే. ఆ తర్వాత ఫోర్స్ఫుల్గా ఇక సర్దుకో ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తారు. అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? దాదాపు ఒక 17-18 సంవత్సరాలు నువ్వు అక్కడ పెరుగుంటావు అమెరికాలో. అక్కడ సిస్టమ్కి నీ సోషల్ బాండింగ్స్ అన్నీ అక్కడ ఉంటాయి, నీ పేరెంట్స్ అక్కడ ఉంటారు. నువ్వు అక్కడి నుంచి ఇండియాకి వచ్చేయాలి. ఇక్కడ అమ్మమ్మ తాతయ్యో నాయనమ్మ తాతయ్యో బాబాయిలో మేనమామలో ఎవరో మీద డిపెండ్ అవ్వాలి. కానీ తల్లిదండ్రులు మాత్రం అక్కడే ఉంటారు. తల్లిదండ్రులు అక్కడ ఉంటారు. లేదు ఇక తప్పనిసరి పరిస్థితి అయితే పిల్లల కోసం తల్లిదండ్రులు కూడా వదులుకొని వెనక్కి రావాలి. ఇది ఒక రకంగా ఎమోషనల్గా కూడా ఏమవుద్ది, ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి వీళ్ళు అక్కడ పెరుగుండి ఇక్కడ సిస్టంలో అడాప్ట్ అవ్వాలన్నా కూడా ఈ క్లైమేటిక్ కండిషన్స్ ఇక్కడ మనం అలవాటు పడి ఉన్న సిస్టమ్ వేరు, అక్కడ ప్రతిదీ రూల్ ప్రకారం చట్టబద్ధంగా నడుస్తూ ఉంటుంది. మన దగ్గర ఉన్న వ్యవస్థ మనకు తెలుసు. ఇప్పుడు అక్కడ ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే ముందు ఆ రోడ్డు మీద డ్రైవింగ్ సెన్స్ ప్రాపర్గా ఒక సిస్టమేటిక్గా అక్కడ అలవాటు పడి ఉంటాం. ఇక్కడ మనం అన్ని ఉల్లంఘనలు జరుగుతూ ఉంటాయి. మనం రోడ్డు మీద వెళ్తుంటే మనకు ఎదురుగా మనం కూడా చేస్తాం, అది ఎవరో రాంగ్ రూట్లో వస్తున్నారని కాదు, మనకు అవకాశం ఉంటే మనం కూడా రాంగ్ రూట్లో రావడానికే వీలైన షార్ట్ కట్లే మనం కూడా చూస్తాం. కరప్షను ఇవన్నీ ఈ సిస్టమ్కి తెలియకుండా దూరంగా ఒక సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడి ఉండి సడన్గా ఇక్కడికి వచ్చేసి పేరెంట్స్కి దూరంగా ఒక రకంగా ఎమోషనల్కి కూడా అది బరస్ట్ అవుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అడ్రస్ చేయాల్సింది ప్రభుత్వాలే. అడ్రస్ చేయడానికి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే రిపబ్లికన్స్ వర్షన్ ఎట్లా ఉందంటే అక్కడ ఇప్పుడు ఆస్ట్రేలియా కెనడా లాంటి దేశాల్లో పాయింట్ సిస్టమ్ ఉంది. అంటే నీకున్న క్వాలిఫికేషను, నీ ఏజ్, నీకున్న ఎక్స్పీరియన్సు, నీ ఎక్స్పర్టైజు, వీటి ప్రాతిపదికగా నీకు పాయింట్స్ ఇస్తారు. ఆ పాయింట్స్ బేసిస్ మీద నీకు ఆటోమేటిక్గా వీసా వస్తుంది. అంటే నీకు అంటే వాళ్ళు పెట్టుకున్న ఆ పారామీటర్స్ నువ్వు మీట్ అయ్యావు అని అంటే నీకు ఆటోమేటిక్ వీసా వస్తుంది. సో దానికి నీవు క్యాపబుల్ అయి ఉండాలి, క్వాలిఫైడ్ అయి ఉండాలి, ఎక్స్పర్టైజ్ ఉండాలి. దానికి ఆ ఎలిజిబుల్ క్రైటీరియా మీట్ అయితే నీకు వీసా వచ్చేస్తుంది. ఆ పారామీటర్స్ నువ్వు మీట్ అవ్వలేకపోయావు, నేను కన్సిడర్ చేయరు. రిపబ్లికన్స్ ఏమంటారంటే అటువంటి పాయింట్ సిస్టమ్ తీసుకురావాలి తప్ప ఎవరెవరో మొత్తం వేరే వేరే ఏ దేశాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి సిద్ధపడిపోతూ ఉంటే డెమోగ్రఫికల్గా ఇక్కడ ఉన్న స్థానికులుగా ఆపర్చునిటీస్ వీళ్ళు గ్రాప్ చేస్తుంటారు. అది స్థానికుల్లో అడ్రెస్ట్ పెరగడానికి ఆస్కారం అవుద్ది. కాబట్టి ఈ పాయింట్ సిస్టమ్ తీసుకురావాలనేది రిపబ్లికన్స్ వర్షను. డెమోక్రాట్స్ ఏంటంటే అందరికీ గుండుగుత్తగా ఈ గ్రీన్ కార్డు ఇచ్చేసేస్తే తద్వారా వీళ్ళందరినీ ఓటు బ్యాంకుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన దేశంలో మనం కొన్ని రాజకీయ పార్టీల అంటే ఆ ఓటు బ్యాంకు కన్వర్షన్ కోసం తీసుకునే విధానాలు చూస్తుంటాం కదా, ఆ విధానాన్ని డెమోక్రాట్స్ ఎంచుకుంటా ఉన్నారు. ఒకవేళ నిజంగా డెమోక్రాట్స్ దాన్ని అమలుపరిస్తే
మన వాళ్ళు బెనిఫిట్ అవుతారు కాదను. Okay, 30% కానీ దీన్ని ఉన్నా. రిపబ్లికన్స్ అపోజ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పటికి 2 సార్లు దాన్ని బిల్లుని వాళ్ళు రిజెక్ట్ చేశారు. కానీ ఇది రిజాల్వ్ అయి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2.5 లక్షల ఇండియన్ కమ్యూనిటీ ఉన్నారు ఈ సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు. అందులో ఎంత లేదనుకున్నా 30-35% తెలుగు కమ్యూనిటీ ఉంటారు. అంటే ఒక 60-70 వేల మంది తెలుగు పిల్లలు ఉంటారు. అంటే కనీసం కుటుంబానికి 2 పిల్లల చొప్పున లెక్కేసుకున్నా కూడా ఒక 30,000 కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది. ఖచ్చితంగా ఇది అంటే 100% అడ్రస్ అవ్వాల్సిన ఇష్యూ. ఇవాళ 17-18 సంవత్సరాలు నీకు అక్కడ పెరుగుండి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి చిన్నతనం నుంచి ఇప్పుడు మనం స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నారు అని అంటే వీళ్ళకి ఒక అవగాహన, వయసు, పరిణతి వచ్చిన తర్వాత వెళ్తున్నారు. కానీ చిన్నతనం నుంచి అక్కడ సోషల్ బాండింగ్స్ ఏర్పడి ఆల్ ఆఫ్ సడన్ నీ రూట్స్ మొత్తం కట్ చేసేసుకొని నువ్వు వెనక్కి వచ్చేయాలి అని అంటే అది ఖచ్చితంగా ఎమోషనల్ ఇష్యూయే. దీన్ని అడ్రస్ చేయాలి అని అంటే ఓన్లీ ఇండియన్ కమ్యూనిటీ వరకు అడ్రస్ చేయలేరు. దాన్ని కొంచెం ప్రొయాక్టివ్గా మన ప్రభుత్వాలు, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఇటువంటి సమస్య మా దేశానికి సంబంధించిన కమ్యూనిటీ ఎదుర్కొంటున్నారు, మీరు దీన్ని ఏదో ఒక విధంగా రిజాల్వ్ చేయండి అని చెప్పని అమెరికన్ తన కౌంటర్ పార్ట్ వాళ్ళతోటి అక్కడ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ అంటారు, వాళ్ళతోటి కొంచెం నెగోషియేట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసి దాన్ని రిజాల్వ్ చేయాలి. లేదు అని అంటే జయశంకర్ గారు దాని మీద ఇమ్మీడియట్గా ఎఫర్ట్స్ పెట్టట్లేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని అంటే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు. ఎందుకంటే ఈ మధ్య ఆయన స్పందిస్తున్న తీరు చూస్తున్నాం మనం. గల్ఫ్లో సమస్యలు ఎదుర్కొంటున్న ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే 2 వ్యక్తులకు సంబంధించి ఎంత వేగంగా స్పందించారు, వాళ్ళ రెస్క్యూకి వెళ్ళారు, వాళ్ళని ఇండియాకి రప్పించారు, వాళ్ళ కుటుంబాలకు చేరువ చేశారనేది చూసాం మనం. అదే సందర్భంలో రీసెంట్గా కొంతమంది అంటే వాళ్ళు స్పెషల్లీ ఏబుల్డ్ ఆ పిల్లలు ఎన్ఐటీల్లో, ఐఐటీల్లో అడ్మిషన్స్ దగ్గర వాళ్ళకు ఒక టెక్నికల్ ఇష్యూ ఎదురైతే దాన్ని ఒక జీవో ద్వారా ఇమ్మీడియట్గా రెక్టిఫై చేసి ఆ 25 మంది పిల్లలకి వాట్సాప్ మెసేజ్తో దాన్ని స్పందించి ఆ పిల్లలు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఆ కుటుంబాల్లో కూడా స్వంతం చేకూర్చిన తీరు చూసాం. ఇది చూసిన తర్వాత కనీసం నారా లోకేష్, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు, తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు. అది తెలంగాణ నుంచి అయి ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి అయి ఉండొచ్చు. లోకేష్ గారు ఈ విషయంలో కొంచెం స్పందించి జయశంకర్ గారి దృష్టికి ఇష్యూ తీసుకెళ్ళి దీన్ని అమెరికన్ కౌంటర్ పార్ట్ తోటి ఆయన మాట్లాడే విధంగా చూపించి ఏదో ఒక దాన్ని రిజాల్వ్ అవడానికి ఒక మార్గం సుగమం చేస్తే తప్ప ఈ కుటుంబాల్లో ఈ అశాంతి నెలకొనకుండా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఇప్పటికే వచ్చేసి అంటే ఈ డాక్యుమెంటెడ్ డ్రీమర్సు, ఏజ్డ్ అవుట్, వాళ్ళ 21 ఇయర్స్ దాటితే ఏజ్డ్ అవుట్ అంటారంట అని వాళ్ళని ఆ గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ లిస్టులో నుంచి వాళ్ళకి సిస్టమైజ్ అయి ఉంటుంది కదా ప్రతిదీ కూడా, ఆటోమేటిక్గా 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే వాళ్ళని వాళ్ళ పర్సేషన్లో ఉండదు అప్లికేషన్, ఇంకా వాళ్ళది డిలీట్ అయిపోతుంటుంది. ఇటువంటి ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తారని చెయ్యాలని చెప్పని కోరుకుందాం. మనం మాట్లాడుతున్న ఈ టాపిక్ నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళాలి. లోకేష్ గారి ద్వారా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇరువురిలో పూనుకొని దాన్ని జయశంకర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పరంగా దాన్ని రిజాల్వ్ చేయిస్తారని చెప్పని మన కమ్యూనిటీ ఈ సమస్య నుంచి బయటపడాలని పడే విధంగా ప్రభుత్వాలు సహకరిస్తేనే ఆశిద్దాం.